గురూజీ, మీ పాదాలేంటి ఎర్రగా ఉన్నాయి? మీకు ఏమైనా దెబ్బ తగిలిందా? అది ఏమైంది గురూజీ? ఏం కాలేదమ్మా, అంతా బానే ఉంది. కానీ మీ పాదాలు అలా ఎర్రగా అయిపోయాయి. అది కుంకుమ అంటుకుందమ్మా, అంతే. గురూజీ, నాకు నిద్రలో ఒక కల వచ్చింది. ఏంటమ్మా అది? కలలో నాకు భైరవీదేవి కనిపించింది. అది నువ్వు భైరవీదేవిని ఆరాధిస్తావా? అవును గురూజీ. అది సరే, ఆ దేవి కలలో కనబడి ఏం చెప్పింది? తనని ఇక్కడ లేకుండా చేయడానికి చూస్తున్నారు అని జాగ్రత్త పడమని చెప్పింది. నువ్వేం కంగారు పడకమ్మా. మనకి కలలో గోచరించే విషయాలకి వాస్తవానికి జరిగే విషయాలకి చాలా వైరుధ్యం ఉంటుంది. కలలో చెడు జరిగితే అది మంచిని సూచిస్తుంది, మంచి జరిగితే అది ఒక్కోసారి వ్యతిరేకంగా ఉంటుంది. అయితే ఎలాంటి సమస్య లేనట్లేనా గురూజీ? నువ్వేం చింతపడకమ్మా, నిశ్చింతగా ఉండు. ఆ దేవి ఎక్కడికి వెళ్ళదు. గురూజీ, మీరు దేవి కోసం ఏమైనా పూజ చేయగలరా? ఏదైనా యాగం చేస్తే బాగుంటుందనిపిస్తుంది. సరేనమ్మా, ఒక మంచి రోజు చూసి నేను చెప్తాను. హోమం చేద్దాం. సరే, నువ్వెక్కడికో బయలుదేరినట్టున్నావు? నేను ఆఫీస్ పని మీద వెళ్తున్నాను గురూజీ. వెళ్ళిరామ్మా, శుభం భూయాత్. వస్తాను. గురూజీ, శిష్యుల కోరిక వింటే నాకసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. అంతా విన్నావా? గురూజీ, శిష్యుల హోమం చెయ్యాలనడం, కళ గురించి చెప్పడం అంతా విన్నాను. కానీ ఆ శిష్యుల కోరికని మనం తీర్చలేం. అసలు ఇంట్లో జరిగే అనర్థాలన్నిటికీ కారణం ఆ దేవినే. భైరవీదేవి? అవును, మనం పటం బయట పడేయించాం కదా, మళ్ళీ ఆ పటం ఇంట్లోకి చేరింది. ఎలా చేరింది? ఎవరు చేర్చారు? ఎవరన్నా తీసుకొచ్చి పెట్టారేమో. ఎవరు? నువ్వా? మీ అమ్మ? శిష్యురానే బయట నుంచి తీసుకొచ్చి పెట్టిందేమో. కాదు, అది ఎవ్వరూ తీసుకురాలేదు. నా అనుమానం ప్రకారం ఆ పటం దానంతటదే లోపలికి వచ్చింది. అయినా మీకెందుకు అనుమానం వచ్చింది? ఎందుకంటే రాత్రి నేను ఎదుర్కొన్న అనుభవాలు నీకు తెలిస్తే నువ్వు కూడా నమ్మలేవు. అది ఇదేంటో తెలుసా? గురూజీ, ఏమైంది? రక్తంలా ఉంది, ఏమైంది గురూజీ? ఇది రక్తం కాదు, అది అమ్మవారి పూజా కుంకుమ. మీ పాతాలకి ఎలా అంటింది గురూజీ? అంటలేదు, అది హెచ్చరికగా ఆ దేవి చేసిన ప్రయత్నం ఇది. నన్ను ఇక్కడి నుంచి పంపించడానికి ఆ దేవి ప్రయత్నం చేస్తుంది. గురూజీ, మీరు వెళ్తే ఎలా గురూజీ? ప్రస్తుతానికి నేను ఏ శక్తి లేకుండా ఉన్నాను. నేను ఆ శక్తిని ఎదుర్కోలేను గురూజీ. కంగారు పడకు, నేను చూసుకుంటాను. కానీ దానికి నాకు చాలా శక్తి కావాలి. ఉపాసన చెయ్యాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ శక్తి మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. అది ఆ దేవికి
నీ మీద చాలా కోపముంది. ఎందుకంటే తనకి ఇష్టమైన, తనకు ప్రియాతిప్రియమైన భక్తులిద్దరిని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. శిశిరని తెలియకుండా మోసం చేస్తున్నావు. శివగామిని పని మనిషిగా చేసి ఇబ్బంది పెడుతున్నావు. ఆ విషయం మీకెలా తెలిసింది గురూజీ? నేను చెప్పలేదే మీకు. నాకంతా తెలుసు ఆది. సరే గురూజీ. శివగామి, ఇక్కడికి రా. స్నానం చేసావా? చేశాను. నాన్ వెజ్ ఏమైనా తిన్నావా? లేదు. అయితే రా, కలిసి పూజ చేద్దాం. వాట్? అదే పూజ చేద్దామని. నాకు పనుంది. ఇదే పని. పూజకి హెల్ప్ చెయ్యి. మీ పూజ మీరు చేసుకోండి. పూజ ఒక పుణ్యస్త్రీ చేస్తే ఆ పుణ్యం వేరు. వెళ్ళి పువ్వులు తీసుకొనిరా, పూజ చేయాలి. తీసుకోండి. నీ చేతులతో స్వయంగా పూలు అలంకరించు ప్లీజ్. దేవుడి కోసమే కదా. ముందు పసుపు కుంకుమ పెట్టు. నువ్వే పెట్టు. అరే, పెట్టు. నేను పెడుతున్నాను కదా. పెట్టు. ఇప్పుడు పూలు పెట్టు. అరే, మీరే పెట్టండి. మ్యాచ్ బాక్స్. ఇటు చూడండి. పూజకి కూర్చున్నప్పుడు మనసులో పవిత్రమైన ఆలోచనలుండాలి. మీకు దేవుడి మీద నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను నమ్ముతాను. దేవుడి ముందు పరాయి స్త్రీతో ఇలా అసహ్యంగా ప్రవర్తిస్తే భస్మమైపోతావు. అయ్యో,